హలో! హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారా అండి? రేపు శివరాత్రి సందర్భంగా ఆ మహాశివరాత్రి యొక్క విశిష్టత, స్వామివారి గురించి ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. హిందువులు ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహాశివరాత్రి అని పురాణాలైతే చెబుతున్నాయి. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలైతే చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని పూలు ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం అయితే లభిస్తుందని శివభక్తులు బలమైన యొక్క నమ్మకం. శివుడు బోలాశంకరుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటితో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు, కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు? అమృతం కోసం దేవదానవులు సాగర మధురం కోసం. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేస్తుంది, ప్రమాదంగా ఉంటుంది. దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠులయ్యాడు. హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల ఆదిశివునికి విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోసమయనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహలం తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిలుడయ్యాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతో, జప ధ్యానాలతో కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పురాణాలైతే చెబుతున్నాయి. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలోకి ఉంది. క్రీస్తుపురం 3000 ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపురం 1500 నుండి 1200 నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుడి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపురం 4వ శతాబ్దానికి చెందిన శ్వేతస్వతర ఉపనిషత్తుల్లో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన అయితే కలిగింది. ఈ ఉపనిషత్తులు భగవద్గీత కంటే మునుపటివి. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సాంప్రదాయాలు మాత్రం క్రీస్తుపురం 200 నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రలు అంచనా. శివారాధనలో మూర్తి రూపం, లింగ రూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని అయితే ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ధ ఈ విశిష్టత దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం అయితే మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జరిపిస్తారు.
దీపారాధన చేసి భక్తి ప్రవత్తలతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతులు కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలు గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం. శివరాత్రి భారతీయులకు చాలా ఇష్టమైన పర్వదినం. ఈ శివరాత్రి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మాస శివరాత్రి అయితే రెండవది మహాశివరాత్రి. ప్రతి పరమేశ్వరుడు సాగర మథనం నుంచి వచ్చిన విషయాన్ని చాలా ప్రియంగా సేవించి ఆ విషయాన్ని తన గరళంలో నిలుపుకున్నాడని, ఆ బాధ నుంచి స్వామిని కోలుకోవడం కోసం శివరాత్రి రోజున అభిషేకాలైతే జరుగుతాయని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, శివారాధన, అభిషేకాలు మాత్రమే కాకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా చేస్తారు. శివరాత్రి రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంతకీ శివరాత్రి రోజు అసలు ఏం చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. శివరాత్రి రోజు వీలైనంత వరకు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు చేసే పంచాక్షరి జపం చాలా ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుంది. శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. అందరికీ తెలిసిందే. పాలు, గంగాజలం, గంధం, తేనె, పెరుగు, నెయ్యితో శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకాల వల్ల శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ప్రీతి. శివ పూజలో బిల్వపత్రాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. బిల్వపత్రాలు ఎక్కువగా దొరికితే 108 బిల్వపత్రాలు తీసుకొని 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్ర అర్చన చేయాలి. ఇలా చేస్తే శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి అంటే చాలామందికి జాగరణ, ఉపవాసం గుర్తువస్తాయి. శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివ పూజ చేసుకొని ఉపవాసం చేస్తున్నట్టు సంకల్పించుకోవాలి. కఠినమైన ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయకూడదు. దీనివల్ల అసలు దేవుడి మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం శివుడి దర్శనం చేసుకొని రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే శివాలయ దర్శనం చేసుకొని ఆ తరువాత ఉపవాసం విరమించాలి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ రెండూ చేసిన వారు మరుసటి రోజు రాత్రి అయ్యే వరకు నిద్రపోకూడదు. ఇలా చేస్తే శివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితం అయితే పూర్తిగా లభిస్తుంది. శివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈరోజు శివాలయంలో రుద్రాభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. ఈ అభిషేకాలు జరగకపోవచ్చు. కనీసం కనులారా దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంట్లో శివలింగం ఉన్నవారు రుద్రం, నమకం, చమకం ఆడియో పెట్టుకొని అయినా రుద్రాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇంట్లో అభిషేకం చేసుకునే రోజు ఇల్లంతా చాలా శుచిగా ఉండాలి. చాలామంది శివరాత్రి జాగరణ చేయడం కోసం సినిమాలు చూడడం, ఆటలు ఆడటం, పార్టీలు చేసుకుంటూ మేలుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ శివరాత్రి రోజు, జాగరణ రోజు శివపురాణం చదువుకోవాలి. శివుడి గురించి కథలు, పురాణాలు చదువుకోవాలి. ఇలా చేస్తే శివుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఎవరికి వారు చదువుకోకపోయినా కనీసం ఇతరుల యొక్క పారాయణ చేస్తున్నప్పుడు దాన్ని వినడమైనా చెయ్యాలి. ఇలా శివుని మీద మనసు నిలిపి ఆ రోజంతా గడపడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. చూశారు కదండీ శివరాత్రి యొక్క ఆ విశిష్టత. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.